కృత్రిమ రంగులు వద్దు, సహజ సిద్ధమైన రంగులు ముద్దు అని చెప్పేసి మొత్తం అంటే మొబ్బాలో ఒక ప్రైవేట్ స్కూల్లో సంబంధించినటువంటి హోలీ వేడుకలు మొత్తం అంగరంగ వైభవంగా చేసుకుంటారు. విజువల్ చూసుకోవచ్చు. పిల్లలు అంటే సహజ సిద్ధమైన రంగులతో సంబంధించినటువంటి రంగులు అంటే మోదుగు పూలు తీసుకొచ్చి ఆ మోదుగు పూలు, గంధం, పసుపు, బుక్కగూల లాంటి సహజమైన రంగులను కలర్స్తో పాటు పిల్లలు మొత్తం హోలీ వేడుకలు అంగరంగ వైభవిస్తున్నారు. అయితే ముఖ్యంగా అంటే సంబంధించినటువంటి కృత్రిమ రంగులు వాడడం వలన చర్మ వ్యాధులు వస్తాయి, సంబంధించిన పిల్లలకి వేరే ఇతర వ్యాధులు వస్తాయి, వైరస్లు వస్తాయని చెప్పేసి సంబంధించిన స్కూల్ యాజమాన్యమైనటువంటి వీళ్ళు అంటే సహజ సిద్ధమైన రంగులు వాడితే మాత్రం ఎలాంటి దుష్పరిణామాలు ఎదురుకావని చెప్పేసి ప్రతి సంవత్సరం వీళ్ళు స్కూల్ యాజమాన్యం సంబంధించిన పిల్లలకి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి మొత్తం ఉపాధ్యాయుడు ఉన్నారు. చెప్పండి, ప్రతి సంవత్సరం మీరు ఇట్లా పిల్లలకి ఇట్లా హోలీ వేడుకలలో సహజ సిద్ధమైన రంగులు వాడుతారు, వీళ్ళు ఏమి ఇస్తున్నారు మీరు? భారతీయ పండుగలలో అతి ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. కాకపోతే గత 8 సంవత్సరాల నుంచి పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి మోదుగు పూలు, తంగేడు పువ్వు ఇలాంటి కృత్రిమైన రంగులు కాకుండా సహజసిద్ధంగా దొరికేటువంటి రంగులతో హోలీ పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కృత్రిమ రంగులు వాడడం వలన చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడమే కాకుండా కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులకు ఒక మంచి ఉద్దేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సహజసిద్ధంగా తయారు చేసినటువంటి తంగేడు పూలతో వాటిని మరగబెట్టి రంగరించి వాటితో తయారు చేసినటువంటి గంధం లాంటి కలర్లతోటి న్యాచురల్గా ఈ హోలీ పండుగను ఆడడం జరుగుతుంది. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగల విశిష్టంగా పిల్లలకు తెలిసేది పరంగా ప్రతి ఒక్క ఈవెంట్స్ ప్రతి ఒక్క పండుగ విశిష్టత చెప్తున్నారు. ఏదైనా అనిపిస్తుంది ఈ యొక్క హోలీ పండుగ కాకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలను కూడా మన పాఠశాల విద్యార్థులకు మన భారతీయ సంస్కృతిని తెలియజెప్పాలనే ఉద్దేశంతో అన్ని పండుగలను కూడా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా మాకు సరి అయిన ప్రోత్సాహాన్ని అందిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం కదా, పిల్లలు కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇటు సేమ్ టైం టీచర్ ఉపాధ్యాయులు కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క హోలీ సెలబ్రేషన్ ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సహజ సిద్ధమైన రంగులు మాట్లాడడం వల్ల ఇలాంటి దుష్ప్రచారాలు అంటే సంబంధించినటువంటి వ్యాధులు రావు, వైరస్లు రావు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో మధ్య వ్యక్తిని మహబూబాబాద్.